హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఏంటి కొబ్బరికాయలు చితక్కొడుతున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇవాళ కొబ్బరన్నం చేద్దామని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టాను. ఇంక ఇవి ముక్కలు కోసి మిక్సీలో వేసి జ్యూస్ అయితే తీసి కొబ్బరిపాలు అయితే తీస్తానండి. ఇదిగోండి కొబ్బరన్నంలోకి కొబ్బరిపాలు అయితే రెడీ. ఇక కొబ్బరన్నంలోకి కావలసినవి పచ్చిమిర్చి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు. నేనైతే కొబ్బరన్నం కుక్కర్లో చేస్తున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇక ఇందులోకి మసాలా సామాన్లు వేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి వేపుతున్నానండి. తర్వాత పక్కన నేను ఈ కొబ్బరన్నంలోకి రైస్ అయితే అరగంట ముందే నానబెట్టి ఉంచానండి. తర్వాత ఈ ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరిపాలు అయితే వేస్తున్నాను. ఈ కొబ్బరన్నం చాలా బాగుంటుందండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కొబ్బరిపాలు అయితే మరుగుతున్నాయండి. నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది వాటర్ లేకుండా వార్చేసుకుని ఈ మరుగుతున్న కొబ్బరి పాలలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టుకోవాలండి. ఈ కొబ్బరన్నంలోకి కాంబినేషన్గా నేను ఉలవచారు అయితే చేస్తున్నానండి. కొబ్బరన్నం ఉలవచారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నా దగ్గర ఉలవపిండి అయితే ఉందండి. అది ఇంకా వాటర్లోని కలుపుకొని రెడీగా అయితే ఉంచాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఉలవచారులోకి చింతపండు అయితే పిండుకోవాలి. అలాగే కుక్కర్ 3 విజిల్స్ అయితే వచ్చిందండి. ఇక కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ స్టవ్ అయితే ఆపేస్తాను. ఇక ఉలవచారులోకి కావలసిన పోపులు ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ముక్కల కింద అయితే తురుముకోవాలి. ఇక ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోని ఆవాలు, జీలకర్ర వేసి వేపుకొని తర్వాత మిగిలిన పోపులు అయితే వేసి వేపుకోవాలండి. ఇందులోకి కలిపి ఉంచుకున్న ఉలవపిండి కలిపి ఉంచాం కదండి, ఆ వాటర్ అయితే వేసాను. ఉలవచారు బాగా మరగాలండి. సగానికి అయితే అవ్వాలి క్వాంటిటీ, అప్పుడే టేస్ట్ బాగుంటుంది చిక్కగా అయ్యి. ఇక ఉలవలు కూడా ఉడకబెట్టి మనం ఉలవచారు అయితే చేసుకోవచ్చండి. కానీ నా దగ్గర పిండి ఉంది కదా అని చెప్పి పిండితో అయితే చేశాను. ఇక ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చింతపండు గుజ్జు అయితే చిక్కగా పిండుకోవాలండి. ఈ చిక్కగా తీసిన చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలి. అలాగే ఇది దించే ముందు కొద్దిగా బెల్లం వేసుకొని బాగా మరగబెట్టి దగ్గరికి చిక్కగా అయిన తర్వాత కట్టేసుకుంటే ఉలవచారు అయితే రెడీ అయిపోతుందండి. ఇక కొబ్బరన్నంలోకి ఉలవచారు అయితే రెడీ. రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మా అందరికీ చాలా ఫేవరెట్ అనమాట. అందుకే ఇంక ఇవాళ కొబ్బరన్నం ఉలవచారు అయితే చేశానండి. సాటర్డే స్పెషల్. ఇక ఇది తిని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తానండి. టేస్ట్ చూసే ముందు రాధా ద్వారంపూడి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కూడా కొబ్బరన్నం ఉలవచారు కాంబినేషన్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.